సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యేసు ప్రభు చెప్పిన కొన్ని ఉపమానాల్లో చరిత్రలో ఒక రాజుగారు విందు చేశాడట. విందుకి చాలామందిని పిలిచాడట. విందు సిద్ధమయ్యాక మరలా కౌరు చేశాడట, విందు ప్రారంభం అవుతుంది రండి అని. కానీ పిలువబడిన వాళ్ళు రాకపోగా ఏవేవో కారణాలు చెప్పారు. ఒక అతను అన్నాడు కదా, నేను పొలం కొన్నాను రాలేనయా అని. మరొక అతను అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను రాలేను అని. మరొక అతను చెప్పాడు, నేను వ్యవసాయానికి ఎద్దులు కొన్నాను రాలేను అని. ఆయనకి చాలా బాధ అనిపించింది. అంటే ఎద్దు ముఖ్యమైనది వాళ్ళకి. పెళ్లి చేసుకున్నాను గనక రాలేను, పొలం కొన్నాను గనక రాలేను అని నా విందుని ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు. దాసులను పిలిచి అన్నాడట, మీరు వెళ్ళండి, ఎక్కడ వీధుల్లో రోడ్ల మీద ఎవరున్నా ఏ భేదం లేకుండా అందరిని తీసుకొచ్చి నా విందుశాలలో కూర్చోబెట్టండి అన్నాడు. అనగానే వాళ్ళు హడావుడిగా వెళ్ళి ఉన్నవాళ్ళు దొరికిన వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ యొక్క విందుశాలలో నింపారు. ఆ తదుపరి జరిగింది ఏమిటంటే, రాజుగారు నెమ్మదిగా ఆ విందుశాలలోకి వెళ్ళి అందరిని అలా చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అలా చూస్తూ ఉండగా ఒక అతని దగ్గర ఆగిపోయి, సహోదరుడా, పెళ్లి వస్త్రం లేకుండా నీవు ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడిగాడు. ఆ తర్వాత అతను మౌనంగా ఉన్నాడట. తదుపరి ఇతన్ని కాలు చేతులు కట్టి వెలపల వేయండి అని చెప్పి ఆ చరిత్ర ముగిస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాజుగారి విందు. రాజుగారి విందులోనికి 2 గుంపుల వాళ్ళని పిలిచాడు. ఒక గుంపు వాళ్ళే ముందుగా నిర్ణయించబడ్డ వాళ్ళని పిలిచాడు. రెండో గుంపు వాళ్ళు ఎవరంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ పిలిచాడు. అంటే వీళ్ళేమో పిలువబడ్డవాళ్ళు, కానీ ఆ పిలుపును కాపాడుకోవాలి. అంటే రాజుగారి విందును వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా చూశారు అంటే అంత నిర్లక్ష్యంగా చూచారు. వాళ్ళు ఎప్పుడైతే రాజుగారి విందును నిర్లక్ష్యం చేసేటప్పటికి రాజు కోపం వచ్చింది. అందుకని ఆయా బజార్లో ఉన్నవాళ్ళను, అవయవాలు లేని వాళ్ళు కానీ బిచ్చవాళ్ళు కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళందరినీ పిలవండి అని చెప్పి పిలిస్తే వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. మొదటి మాట ఏమిటంటే, విందు కోసం ఎన్ని ఏర్పాటు చేయాలో చేసి ఆ విందుల కోసమని కొంతమందిని పిలిచాడు. ఆ పిలుపుని లోబడకుండా ఆ విందును లెక్క లేకుండా మాట్లాడి వెలపటుండిపోయారు. రాలేదు వాళ్ళు. అంటే వాళ్ళ కోసమే విందు, విందులో వాళ్ళే ముఖ్యం. కానీ దాన్ని నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా తృణీకరించారు. వాళ్ళు బయటే ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారయ్యా అంటే, పిలవని వారు, ఈ విందుకు అర్హులైన వారు కారు, అయినా వాళ్ళందరూ పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఇక్కడ గమనించాల్సింది, పిలవబడిన వాడేమో రాలేదు, పిలుపు లేని వాళ్ళేమో వచ్చారు. ఇది మనకు ఒక పాఠం. ప్రభువు రాకడ కొరకు మనందరినీ పిలిచాడు, మనందరి కొరకు రక్తం కార్చాడు. కార్చబడిన రక్తం ద్వారా కడగబడిన మనం ఆఖరి వరకు నమ్మకంగా నడవాలి.
అయితే చిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? కొంతమంది ఆ విందు అంటే రాకడ కొరకు సిద్ధపడటంలా, రాకడ కొరకు ఆయత్తపరచబడాలంటే ఆయత్తపరచబడడంలా. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కారణాలు చెబుతున్నారు, నేను రాలేనులే అని. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, అనేకులు లేని కృప, ఆకాశమందున్న దేవుడు విందుకు నన్ను నిన్ను మనందరిని పిలిచాడే. ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం బ్రతకాలిగా. అంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళేమో బయట ఉన్నారు, ఈ ఏర్పాటులో లేని వాళ్ళేమో పిలుపుకు లోబడి అప్పటికప్పుడు వచ్చి ఆ విందుశాలలో ఉన్నారు. ఒకవేళ ఈ విందు నీ కొరకే సిద్ధం చేస్తే పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త. నువ్వు లెక్కలేనట్టుగా నాకు వ్యవసాయమే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం, ఉద్యోగమే ముఖ్యం, భూ సంబంధమైన ఆలోచనలే ముఖ్యం అంటూ పరసంబంధమైన ధ్యాస లేక దేవునితో సంబంధాన్ని కోల్పోయిన నడిచే వ్యక్తివే అయితే, ఒకవేళ రాజ్యాన్ని కోల్పోతే, అంటే నువ్వు ఉండాల్సిన స్థానంలో వీళ్ళంతా చేరిపోయారు కానీ నీకు దూరం అయిపోయి వెలపటున్నావుగా. బైబిల్ లేఖనంలో చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, ఏర్పాటు చేయబడిన వారంట దాన్ని వ్యతిరేకించి తృణీకరించారట. దేవుడు ఒక స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి, ఆ పిలుపును కాపాడుకోవాలి, ఆ దర్శనాన్ని కాపాడుకోవాలి. ప్రభు ఎంతగా ప్రేమించి నీకు ఒక నివాసం కడతాను, నాతోని నీవు ఉండాలి, నా సింహాసనం మీద నువ్వు కూర్చుండాలి, నాలాగా నువ్వు భోంచేయాలి అని ఎంత చెప్పినా అసలు దాని గురించిన ఆలోచన లేకుండా వ్యవహరించడం ఎంత దారుణం ఒకసారి గమనించండి. బైబిల్ చెప్పకనే చెబుతున్న అగ్ర సత్యం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో మన నిర్లక్ష్య వైఖరి ఎంత చెయ్యాలో అంత చేస్తూనే ఉంది. ఇంకొక మాట కూడా చెబుతారు. ఒక గుంపేమో రాకుండానే మానేశారు, రాకడ కొరకు కాదనుకుని వదిలేసుకున్నారు. రెండో గుంపు వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరయ్యా అంటే వచ్చి కాలు మీద కాలేసి కూర్చున్నాడు, ఆయన రానే వచ్చాడు. పెళ్లి వస్త్రం లేకుండా ఎక్కడికి ఎలా వచ్చావు అంటే అర్థం ఏంటంటే, నిన్ను పిలిచినప్పుడు వస్త్రం ఇచ్చా కదా, ఆ పెళ్లి వస్త్రం నువ్వు వేసుకుని రావాలి కదా. వస్త్రం ఏమైపోయింది అయ్యా? వస్త్రమా చినిగిపోయింది అనలా, వస్త్రమా పోయింది అనలా, వస్త్రం నాకు తెలియదు అనలా, మౌనంగా ఉన్నాడంట. అప్పుడు వెంటనే వస్త్రం లేని వాడిని కూడా బయటికి పంపించేశాడు. అంటే ఈ విందులో ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ఏమో తృణీకరించి బయటికి వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తి ఏమో వస్త్రం లేక బయటికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళు అప్పటికప్పుడే పిలబడిన వాడు విందులో కూర్చొని హాయిగా విందు ఆరగించారు. ఈ రెండు మన మనసులో ఉండాలి. సమయాన్ని తృణీకరించిన, రక్షణను తృణీకరించిన, వాక్యాన్ని తృణీకరించిన, ఆయన రాకడను తృణీకరించిన, ఆయన సహవాసాన్ని తృణీకరించిన, ఆయన శరీర సమానమైన బల్ల ఆరాధనను తృణీకరించిన, పరిశుద్ధుల సాంగత్యం ప్రార్థనా జీవితాన్ని తృణీకరిస్తూ సాగి వెళ్ళావే అనుకో. ఆ తర్వాత నువ్వు ఉండాల్సిన పరలోకంలో మరొకడు చేరి నీ కట్టాలనుకున్న నివాసం నీ కాగా పోగొట్టుకుంటే మరొకటి దక్కితే అది ఎంత బాధాకరమో ఆలోచించి తృణీకారం, నిర్లక్ష్యం అనే వీటి నుండి ఒకవేళ అలాంటి వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరి చేసుకుని తప్పిదాలను ఒప్పుకుంటూ మరలా ఆ విందుశాలలో నీవు నిలవటానికి తగినట్టుగా దిద్దుకోగలిగితే దేవుడు మరలా కనికరించబోతున్నాడు. రెండో వాడు దేని ద్వారా పోగొట్టుకున్నాడంటే, పిలుపు విన్నాడు, పరిగెత్తుకొచ్చాడు, విందులో కూర్చున్నాడు, కాసేపటికి తిందాం అనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి వస్త్రం లేకపోయేటప్పటికి అతను కాస్త బయటికి పోవాల్సి వచ్చింది. ఈ రెండు కారణాలు నీకు అర్థంలాగా చెబుతా ఉన్నాయి. ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసుడుగా ఉన్నావా? దేవుని రాజ్యం నుంచి బయటికి వెళ్ళేవాడిగా ఉన్నావా? దేవుని రాజ్యం అనే రాకడలో ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? విడవబడే గుంపులో ఉన్నావా? మొదటి వారు నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నారు, రెండో వాళ్ళు వస్త్రం లేక పోగొట్టుకున్నారు. ఇది నీకు నాకు కడవరి కాలంలో హెచ్చరిక. ఈరోజైనా ఈ మాట విన్నాకైనా కొంచెం జాగ్రత్తగా జీవితాన్ని సరిచేసుకోగలిగితే నీ జీవితం ధన్యమౌనగాక. ఈరోజు ఒక చరిత్ర చెబుతారు, అదేమిటంటే వస్త్రము. వస్త్రం పోతే ఎంత నష్టం. ఇప్పుడు నీ వస్త్రం ఎక్కడుంది స్నేహితుడా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 11 నుంచి చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌనంగా నిలబడ్డాడు, మౌని అయ్యాడు. సహజంగా పెళ్లి వస్త్రాలు లేదే అనగానే నాకు ఇవ్వలేదుగా అనాలి.
ఇచ్చారు కానీ మర్చిపోయాను అనాలి, అవి చినిగిపోయాయి అనాలి, లేకపోతే పాడైపోయాయి అనాలి. ఎక్కడ పెట్టానో కనబడలేదు. కానీ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదుగా. ఆ మౌనం ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈరోజు బాగా ఆలకించండి. ఈ వస్త్రము చాలా విలువైంది. దీనిని యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారికి ఇచ్చే రక్షణ వస్త్రం. ఇదే పరిశుద్ధులకు పెండ్లి వస్త్రం. ఓ రకంగా ప్రభు అనుగ్రహించిన స్తుతి వస్త్రం. ఇదే మన జీవితానికి ప్రశస్త వస్త్రం. ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. 7 వస్త్రాలు ఒక విశ్వాసికి దేవుడు ధరింపజేస్తాడు. ఈ 7 వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరే, వస్త్రం పోయింది అంటున్నాడు కదా, అది ఏమైందో మనకు తెలియదు, మౌనంగా ఉన్నాడు. మరి నీ వస్త్రం ఎక్కడుంది? దేవుడు నీకు కూడా రక్షణ ఇచ్చాడు కదా, నీకు కూడా పెళ్లి పిలిపి ఇచ్చాడు కదా, నీకు కూడా స్తుతి వస్త్రం ఇచ్చాడు కదా, నీకు కూడా మహిమ కలిగిన వస్త్రం ఇచ్చాడు కదా. ఇప్పుడు నీ వస్త్రాలు ఎక్కడున్నాయి? కొన్ని మాటలు మీతో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండంలోకి వెళితే అక్కడ ఒక ఇంట్లో 2 కొడుకులు ఉన్నారండి. ఆ 2 కొడుకులు చాలా గారాభంగా పెంచబడ్డారు. తల్లి ఏమో చిన్న కొడుకును ప్రేమిస్తూ ఉంటుంది, తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమిస్తూ ఉంటాడు. బైబిల్లో యాకోబు ఏశావు అనే ఇద్దరిని విన్నాం కదా. యాకోబును దేవుడు దీవించాను అనే మాట తెలుసు. అప్పుడప్పుడు నాకు మీకు కూడా ఒక ఆలోచన వస్తుందిగా, అదేమిటండి, ఏశావుని దీవించకుండా యాకోబును దీవించాడు అని అంటూనే ఉంటాం. కానీ మన దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. మరి ఇప్పుడు యాకోబు ఎందుకు దీవించబడ్డాడు, ఏశావు ఎందుకు దీవించబడ్డాడని దానికి కారణాలు బైబిల్లో ఉన్నాయి. సరే, ఆ ఇంట్లో జరిగింది ఏమిటంటే, ముసలాయన ఇక కాలం చేసేందుకు దగ్గర పడుతూ చనిపోతానని భయం కలిగింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆశ ఒకటి మాత్రం ముసలను వెంటాడుతూ ఉంది. ఏమన్నాడో తెలుసా? నాయనా పెద్ద కుమారుడా, నేను నిన్ను దీవించాలని కోరికొంది, నాకెందుకో వేటాడిన మాంసం తినాలనిపిస్తుంది. వేటాడిన మాంసం నాకు తెచ్చిపెట్టవా? నేను తింటాను, తిన్న తర్వాత నిన్ను దీవిస్తాను అన్నాడు. ఆ మాట అనగానే హడావుడిగా వేటాడటానికి బాణాలు తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు. ఆ మాట అదిగో భార్యకు వినబడింది. ఇక భార్య హడావుడిగా లేచి, ఏమిటి పెద్ద కుమారునికి దీవెనలు వస్తాయా, మరి నా కొడుకు సంగతి ఏమిటి అని ఆలోచనలో పడి, ఇక ఒకవేళ పెద్దవాడికి వెళ్ళిపోతాయేమనుకుని అవన్నీ మూట కట్టుకుని చిన్న కొడుకు తీసుకురావాలనే ఆలోచనతో ఇవేం చేసిందంటే, జీవాన్ని తెచ్చి వంట తయారు చేసి యాకోబును పిలిచి, నా కుమారుడా యాకోబు, ఇదిగో ఈ వంట తీసుకుని వెళ్ళి నీ తండ్రికి చెప్పి అక్కడ పెట్టి తిన్నాక దీవిని తెచ్చుకో అంటూ కొన్ని పనులు చేసింది. ఏం చేసిందో అది చదువుకుందాం. 27:15 వాక్యాన్ని ప్రారంభిద్దాం. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు, తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను కనుక, ఇంట తన దగ్గరే ఉండెను. పెద్ద కొడుకు అడవికి వెళ్ళాడు వేటాడి మాంసం తీసుకురావడానికి. కానీ అతనికంట సొగసైన వస్త్రాలు ఉన్నాయట. ఆ సొగసైన వస్త్రాలు తండ్రి అతని గారికి కావాలని కుట్టించి పెట్టాడు. ఆ వస్త్రాలు అతను ధరిస్తాడు. ఇప్పుడు ఆ వస్త్రాలు ఎక్కడున్నాయంటే ఆ తల్లి దగ్గర ఇంటే ఉన్నాయట. ఆ వస్త్రాలు ఏమిటయ్యా అంటే సొగసైన వస్త్రాలు. అందుకని నెమ్మదిగా పిలిచి, ఒరే నాయనా వీటిని నీకు ధరింపజేస్తాను అని చెప్పి ఏశావు వస్త్రాలు, సొగసైన వస్త్రాలు చిన్న కుమారుని యాకోబుకి ధరింపజేసి, మేక చర్మ వెంట్రుకలను తీసి చక్కగా చేతులకి చుట్టి ఆహారం చేతికిచ్చి, వెళ్ళు, ఏం కాదు, ఒకవేళ ఈ వాస్తవం బయటపడిపోతుందేమో నువ్వు ఒడుగుతున్నావుగా, ఆ వచ్చే శాప మీద నాణ్యత మీదకి వస్తుంది, నువ్వు పో అని చెప్పి బలపరిచి ధైర్యపరిచి మొత్తం మీద ఆ తండ్రి దగ్గరికి భోజనాలను పంపించింది. భోజనాలు తీసుకుని వెళ్ళాడు. వెళితే ఆ ముసలాయన వేటాడిన మాంసం తినాలిగా. ఏం చేశాడో చదవని తర్వాత వాక్యంలో 20:20. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా నీవు ఏశావను నా కుమారుడవో కావు, నీవు ఏశావనే నా కుమారుడవో కాదు, నేను నిన్ను తడివి చూచేదను, నిన్ను తడివి చూచేదను, దగ్గరకరా అన్నాడు. అనగానే అప్పటికే మనోడికి చెమటలు పట్టినాయి. కారణం అంతా మేకప్పే కదా, తల్లి చేసిన మేకప్ వేసుకున్నాడు. అతనేమన్నాడు తెలుసా? నువ్వు ఏశావో కాదు అంటే నా పెద్ద కుమారుడవో కాదు, నిన్ను నేను తడివి చూస్తాను, దగ్గరకరా అన్నాడు. దగ్గరకు వెళ్ళాక నెమ్మదిగా చేతులను తాకాడండి, వెంట్రుకలు కనపడ్డాయి. వెంటనే అతను ఏమంటున్నాడు తెలుసా? స్వరమైతే యాకోబుదే కానీ, స్వరము యాకోబు స్వరము కానీ
చేతులు వేసావు చేతులే అనేను. మొత్తం మీద చివరికి తేల్చేశాడు. స్వరం చూస్తే ఒకటిది, చేతలు చూస్తే మరొకటి. సంఘంలో మన ఆత్మీయ పోకడలో గమనించాల్సింది, మనం ఏశావులాగా బ్రతుకుతున్నామా లేకపోతే ఈ యాకోబులాగా బ్రతుకుతున్నామా? ఈ సంఘ సహవాసంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబంలో, లేదనుకో మనం చేసే వ్యాపార స్థలాలలో ఏశావుగానైనా బ్రతకొచ్చు, లేదు యాకోబుగా బ్రతికినా పర్వాలేదు. కానీ ఇతని ఆలోచన ఏమిటంటే, అంతా తను నడిపిస్తున్న తల్లి ఉంది, తల్లి నడిపింపులో ప్రారంభమైంది. ఇప్పుడు మనకొక తల్లి ఉంది. ఆ తల్లి ఏమిటో తెలుసా? మన శరీరం మనం ఎంతసేపు నడిపిస్తూ ఉంటుంది. మోసం కాదులే వెళ్ళు, అంటే తప్పు కాదులే వెళ్ళు, తింటే తప్పు కాదులే వెళ్ళు, దోచుకుంటే తప్పు కాదులే వెళ్ళు, వీళ్ళంతా నీతిమంతులు, నువ్వు ఒక్కడవే చెడిపోయినాడువా, పర్వాలేదు వెళ్ళు అంటే ఈ తల్లి ఎంతసేపు ఈ శరీరం మనల్ని తొందర పెట్టి ఇబ్బందికరమైన పైనలో కొనసాగించి ఏదో రకంగా బ్రతుకు, ఎట్లా కూడా బ్రతుకు, అమ్మా నా పేరు యాకోబు కదా, కానీ ఏశావులాగా బ్రతుకు, స్వరమేం ఒకటిది, చేతులేమో మరొకటి. మరి ఈ రోజున దేవుని దీవెనల కొరకు ఎత్తబడే సంఘంలో రేపు రాకడలో ఎత్తబడాలి. 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత యేసుతో సదాకాలం, ఆయన కట్టిన పట్టణం, పునాదుల పట్టణంలో సంచారం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆ గమ్యం చేరుతున్న నీవు చేతులు ఒక రకంగా, స్వరం ఒక రకంగా ఉంటే అది దైవ దీవెనకు సంకేతమేనా? దైవ దీవెనల చేత మీరు నింపబడతారా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఒకరిని ఉద్దేశించింది కాదు, సంఘానికి సందేశం. ఇది నిన్ను నన్ను బట్టి రాసిందే కాదు, ముందే గ్రంథస్థం చేయబడింది. నీ స్వరం ఎక్కట, నీ చేతులు ఏమిటి అంటే స్వరానికి చేతులకు సంబంధం లేదా? నువ్వు చేసే ప్రార్థనకు, నడిచే నడతకు సంబంధం లేదా? నీ భక్తికి, లోకంలో నడిచే విధానానికి సంబంధం లేదా? స్వరమేమో ఆత్మస్వరమా, నడకంతను శరీరానుసారమా? ఎంత దారుణమైన పరిస్థితి! మన వ్యక్తిగత జీవితంలో హెచ్చరిక చేస్తూ మనల్ని సరిచేయడానికి పరిశుద్ధాత్మదేవుడు గ్రంథస్థం చేసిన ఈ చరిత్రల్లో మనం గమనిస్తే రాత భయంకరంగా కనబడుతుంది. స్వరమైతే అదిగో యాకోబుదే, కానీ తడివి చూస్తే నాకు కనబడింది ఏశావుదే. ఆ తర్వాత ఏమనాలో అర్థం కాక ఆ ముసలాయన తేల్చుకోలేక ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దగ్గరకు రా, నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి అని అడిగాడు. చదవండి ఆ వాక్యాన్ని కూడా, 26వ వాక్యం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను దగ్గరగా వచ్చి నన్ను ముద్దు పెట్టుకో, దగ్గరగా వచ్చి నన్ను ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోమనగానే యాకోబు దగ్గరకు వస్తున్నాడు. వెళ్ళాక ముద్దు పెట్టుకునేటప్పుడు ఒక మాట అన్నాడండి, అది నేను మీకు చెప్పాలనుకున్న మాట. చదవండి వాక్యం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనేను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి, వస్త్రాలని వాసన చూచి, అతని వస్త్రములను వాసన చూచి, విన్నారు ఈ మాట? ఈ వస్త్రాలను వాసన చూశాడట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇక్కడ. అక్కడేమో తడివి చూశాడు, రెండవదేమో వస్త్రాల వాసన చూశాడట. నా పెద్ద కొడుకు వాసనేనిది, నా పెద్ద కొడుకు వస్త్రాలైనా, నా పెద్ద కొడుకు సంబంధించిన సమాచారమేనా, నా పెద్ద కొడుకు కరెక్ట్, అతను పెద్ద కొడుకేనా, అతనికి నేను ఇచ్చిన వస్త్రం ఉంటుందిగా. అయితే ఆ వస్త్రం అడవిలో ఉన్న వాని దగ్గర లేదు, అతను వేటాడే పని మీద వెళ్ళిపోయాడు, ఇంట్లోనున్నదాన్ని యాకోబు ధరించాడు. ఆ వాసనను చూసి ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడని చదవండి ఆ వాక్యాన్ని. ఇదిగో నా కుమారుని సువాసన, నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఇప్పుడు తండ్రి అట అతను దగ్గరకు వచ్చాక వస్త్రాన్ని వాసన చూస్తున్నాడట. అంటే ఏశావు వస్త్రం ఏమై ఉందంటే వాసన వచ్చే వస్త్రం లాగా ఉంది. ఆ వస్త్రానికి వాసన ఉంది, అందుకని దాన్ని చూసి మహాముగ్ధుడైపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, నీవు ధరించిన వస్త్రం ఉంటే అది పరిమళ వాసన వెదజల్లే వస్త్రంలాగా ఉండాలి. ఆ పరిమళ వాసనను చూసి ఆయన ముగ్ధుడవ్వాలట, ఆయన ఆనందపడాలట. వెంటనే దీవిస్తున్నాడు. ఎన్ని దీవెనలు వచ్చాయో అందులో జాగ్రత్తగా గమనించండి. తర్వాత వాక్యం చదవండి, చదువుదాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్య ద్రాక్షారసమును దేవుడు అనుగ్రహించునుగాక. వస్త్రపు వాసన చూసి దీవెనలు ఇచ్చేసాడండి. ఆ వస్త్రపు వాసన అతన్ని ఎన్ని దీవెనల చేత ముంచెత్తింది. ఈరోజు బాగా గమనించండి, మనం చాలాసార్లు దీవెన కొరకు ఆరాటపడతాం. పిల్లలు దీవించబడాలి, భూమి దీవించబడాలి, పంట ఆశీర్వదించబడాలి, ఫలసాయం రావాలి, ఎందులోకి వెళ్ళినా కలిసి రావాలి, తలగా ఉండాలి, అనేక ఆలోచనలు ఉన్నాయి. మరి భూసారం నీకుందా? నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కష్టార్జితం మిగులుతుందా? ఓ రకంగా అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత నీ గుండెల్లో ఉంటుందా?
నీవు ఆశించినట్టుగా సారం కలిగి పైనుండి మంచు కురవాలి, కింద నుండి నీరు రావాలి, పంట చూస్తే పండాలి, ఎటు చూసినా సమృద్ధి కనబడాలి. మరి ఇన్ని దీవెనలో కనబడాలని కోరుకున్నప్పుడు ఈ పాఠం దగ్గర ఒక్క మాట దగ్గర ఆగాలి. అదేమిటంటే వేసుకునే వస్త్రం ఉందే అది వాసన కలిగి ఉంటే ఈ దీవెనలన్నీ నీకు సంక్రమిస్తాయని బైబిల్ బోధిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మన జీవిత సాక్ష్యం, మన బ్రతుకు, మన నడత దేవునికంటే ఇంపైన వాసనలాగా, ఆయన ఇష్టపడే వాసనలాగా ఉండాలి. మన వస్త్రాన్ని చూడగానే ఆయనకి తలనొప్పి వస్తే, ఆ వస్త్రాన్ని చూడగానే ఇది నా కొడుకుది కాదు, ఇది పరిమళ వాసన లేదు అంటూ కానీ ఆయన దాన్ని కొంచెం అసహించుకున్నాడు అనుకో, ఈ దీవెనలను వచ్చేవి కాదుగా. ఈ రోజున సంఘానికి నేను చెప్పగలిగిన మాట, విశ్వాసులతో ముచ్చరించగలిగిన మాట ఏమిటో తెలుసా? నీకు దేవుని నుండి ఆకాశ దీవెనలు రావాలన్నా, మింట దీవెనలు రావాలన్నా, భూ దీవెనలు రావాలన్నా, పర్వత దీవెనలు రావాలన్నా, పితరుల దీవెనలు రావాలన్నా, ఏ రకమైన దీవెన కలగాలి అనుకున్నా నీవు ధరించిన వస్త్రం సువాసన కలిగినదయ్యుండునుగాక. ఇది పరిమళ వాసన కలిగిందట. సువాసన చూడగానే ఆనందపడిపోయాడు. ఈ రోజున ఒక్క క్షణం మీరు ఆగి ఆలకించండి సహోదరులారా. పరిమళ వాసనగా మన బ్రతుకుంటుందా? మనను దేవుడు చూడగాని, మన నడతను చూడగాని, మన మాటను చూడగాని, మనం చేసే ప్రార్థన వినగాని, ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డను చూడగాని ఆహా వాసన వస్తుందే. బాగా ఆలకించండి. దేవుడు వాసనతో తృప్తి పొందేవాడు, ఆనందపడేవాడు. మీరు ఎన్నిసార్లు చూడరా? ఇతను వస్త్రం చూసి ఆనందపడ్డాడట. పాత నిబంధనలో ఎక్కడ చూసినా బలిపీఠ మీద నైవేద్యం అర్పించబడినప్పుడల్లా, ఆ జంతువులు కాలిపోయినప్పుడు కానీ, సాంబ్రాన్ని వేసినప్పుడు కానీ ఆ వాసన పైకి వస్తే ఆయన స్వీకరించి ఆ వాసన చూసి ఇక మీదట నోవాహు, భూమిని నేను నీళ్లతో మరలా నింపను, నాశనం చెయ్యను. విన్నారుగా? అంటే ఆయన ఎంతసేపు వాసనను పడిగట్టేవాడు. నీ బలిపీఠం మీద నుంచి వాసన రావాలి, నీ దోపార్తులోంచి వాసన రావాలి. నీ వేసుకున్న అంగీ ఉందే, ఆ భక్తి జీవితంలో ఓ పవిత్రమైన జీవితం నువ్వు జీవిస్తే అది పరిమళ వాసనగా, ఇంపైన వాసనగా ఆయనకు ముట్టాలట. ఆయన దాన్ని అందుకొని సంబరపడుతుంటారు. మరి ఈ రోజున నీ జీవితంలో యాకోబుగా వెళ్ళాడనుకో, యాకోబు దగ్గర వాసన వస్తుందా? యాకోబు వాసన లేనివాడు గనక ఏశావు వస్త్రాలు వేసి పంపింది. ఈ రోజున మనం చాలా కాలం గుళ్ళోనే ఉంటాం, యాకోబులాగానే ఉంటాం. తండ్రికి మన నుండి ఏ వాసన వస్తుంది? తండ్రి చేను దీవెన కలుగునగాక, బిడ్డ దీవెన కలుగునగాక, పంట దీవెన కలుగునగాక, మంచు ఉరినగాక, భూమి పండునగాక అని చెప్పడానికి నీ దగ్గర నీ వ్యక్తిగత జీవితంలో యాకోబులాగా బతికినంత కాలం వాసన లేని అనుభవమేగా, రక్షణ అనుభవం లేని జీవితమేగా, మార్పు లేని అనుభవమేగా, ఇష్టం లేని నడకే నడుస్తూ దేవుని శాపానికి గురయ్యే వ్యక్తిలాగా ఉన్నావుగా. తల్లి చక్కగా మేకప్ చేసి పంపింది. ఇప్పుడు ఆ దీవెనలు రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ వస్త్రమే. మరి ఈ రోజు నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఏశావు వస్త్రము చాలా ప్రశస్తమైనది. దేవుడు ఏశావును అన్యాయం చేయల. అడవికి అలవాటు పడ్డాడు, వేటాడటం మొదలుపెట్టాడు, బాణాల విసరడం నేర్చుకున్నాడు, జంతువుల ప్రాణం తీయడానికి అలవాటు పడ్డాడు, అది పీక్కుని తినడానికి ఇష్టపడ్డాడు. అయ్యో నాకు విలువైన వస్త్రాలు ఉన్నాయే, నాకు విలువైన జ్యేష్ఠ హక్కు ఉంది, నాకు విలువైన కార్యాలు ఉన్నాయే, నా దేవుడు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడే, దేనికి విలువ ఇచ్చాడు, దేనికి విలువ ఇవ్వలా? నిజంగా ఒక్కసారి ఆలకిస్తే యాకోబు ఇంటి పక్కన ఉన్నాడట, ఏశావు అడవిలో ఉన్నాడట. ఇతనికి ఎంతసేపు నువ్వు జ్యేష్ఠుడు అనే మాట వినబడినా సరే ఏమందరి పోతే పోయింది, అంత చిక్కుడుగాయలు కోరతా వదిలేసుకుంటారు. ఇక్కడికి వస్తే ఆ ఇంట్లోనే పడి ఉంటాయి ఆ వస్త్రాలు, ఆ వాసన నాకు అనవసరం, నేను వేటాడతాను, ఏ జీవిని కావాలంటే ఆ జీవిని బాణాలు విసురుతాను, తింటాను, తిన్నంతసేపు తిని పడుకుంటాను, అడవిలోనే తిరుగుతుంటాను. అంటే వీళ్ళు ఎవరో తెలుసా? ఆ విలువ తెలియని వాళ్ళు. ఒక్కసారి మత్తయి సువార్తలో విందులో నేనా పొలము కొన్నాను, నేనా ఎద్దులు కొన్నాను, నేనా పెళ్లి చేసుకున్నాను, నిర్లక్ష్యం, దాని విలువ ఎరగకుండా దాన్ని తృణీకరిస్తూ వాళ్ళంతా దానికి దూరం అవుతూ వచ్చారు. ఏశావును చూస్తూ ఉంటే ఏశావు అడవికి అలవాటు పడ్డాడు, చంపడానికి అలవాటు పడ్డాడు, బాణాలు విసరడానికి అలవాటు పడ్డాడు, చీల్చుకు తినడానికి అలవాటు పడ్డాడు. కానీ అయ్యో దేవుడు నాకు వస్త్రాలు ఇచ్చాడే, అయ్యో నాకు జ్యేష్ఠ హక్కు ఇచ్చాడే, వాటిని కూడా తృణీకరించి జీవితాన్ని ఎంత నాశనంగా మార్చుకున్నాడు. చేతిలో జోడించి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, దేవుడు ఏ సేవకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. ఓ రకంగా చెప్పాలంటే నీవు జ్యేష్ఠుడు కాదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు యేసు రక్తంలో కడగబడి దేవునికి సహోదరువై జ్యేష్ఠుల సంఘంలో ప్రభు నిన్ను చేర్చాడు. ఇప్పుడు నువ్వెవరో తెలుసా?
జ్యేష్ఠులు సంఘంలో సభ్యుడు రేపటి రోజున రాకడలో ఎత్తబడితే యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ నీవు నిలబడబోతున్నావు. యేసు ఎలా ఉంటాడో నీవు అలా ఉండబోతున్నావు. జ్యేష్ఠుల సంఘంలో నిన్ను చేర్చి నీ పేరు జ్యేష్ఠుడు అంటూ వచ్చాడు. ఈ రోజున బాగా గమనించండి, మనం బ్రతుకుతూ ఉండి కూడా దేవునికి మహిమకరంగా పరిమళ వాసన కలిగే వ్యక్తిలాగా జీవించగలుగుతున్నామా? మరి ఎందుకని నీ జీవితంలో నీ దగ్గరకు వచ్చి వస్త్రం ఏది అని అడుగుతుంటే అతను మౌనంగా ఉన్నాడట. పెండ్లి వస్త్రం ఎక్కడుంది? మౌనంగా ఉన్నాడట. కారణం ఏమిటో తెలుసా? ఏశావు దగ్గర ఉండవలసింది ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళిపోయింది. పిలువబడిన వాళ్ళంతా విందులో ఉండాలి, కానీ వాళ్ళు నెట్టివేయబడ్డారు. అంగహీనులు, రకరకాల మనుషులు, బలహీనతలు ఉన్న వాళ్ళందులో చేర్చబడ్డారు. ఎంత బాధాకరమైన విషయం. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నీ వ్యక్తిగత జీవితంలో ఒక వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటే, ఒక వస్త్రం కాపాడబడితే, ఒక వస్త్రాన్ని నువ్వు దాచుకోగలిగితే దాని పరిమళ వాసన దేవుడు ఎంతగా ఇష్టపడతాడు. దండం పెట్టి చెప్పగలిగిన మాట, మన జీవితం దేవుడు ఒక్కసారి మనకు అనుగ్రహించిన ఈ జీవిత కాలంలో పరిమళ వాసన కలిగిన దేవుని రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధుడిగా మన జీవితాన్ని కొనసాగించుదుముగాక. ఈ రోజున నీ వస్త్రాన్ని కాపాడుకోకపోతే సహోదరుడా, ఎన్ని రకాల ఆత్మ సంబంధమైన నష్టాలకు నువ్వు తెచ్చుకుంటావు. మునుపున్న జ్ఞానం ఉండదు, మునుపున్న తెలివి ఉండదు, మునుపున్న ఆసక్తి ఉండదు, మునుపున్న ప్రార్థన ఉండదు, పైన పరలోక అభిషేక దీవెన ఉండదు, భూ సంబంధమైన ప్రతిఫలం ఉండదు. అన్నిటికీ నష్టానికి మూలమవుతుండగా ఈ రోజైనా ఈ మాటలు విన్నాక అదిగో అతగాడిని వేసిన ప్రశ్నే నీకు వేయబడుతుంది. నీ వస్త్రం ఎక్కడా? నీ వస్త్రం ఎలాగుంది? అక్కడికి వెళితే ఆ వస్త్రం చిరిగిందట, ఇక్కడికి వెళితే రక్తం మడుగులో ఉందట, అక్కడికి వెళితే మరో మోసగాడి చేతికి వెళ్ళిపోయిందట, ఆ వస్త్రం దగ్గరికి వెళితే దొంగల చేతిలో ఉందట, ఎక్కడికి వెళితే అతడు మౌనంగా నిలబడ్డాడు. ఇప్పుడు మౌనంగా ఉండి దేవునికి సమాధానం చెప్పలేక నా వస్త్రం పాడైపోయిందయ్యా, నా వస్త్రం దెబ్బతిందయ్యా, నా వస్త్రం ఈ విధంగా అయిపోయిందని సమాధానం చెప్పలేక మౌనంగా ఉండి దేవుని శిక్షకు గురైతే నెట్టివేస్తేనట ఆ విందుకు వెలపడ నెట్టివేయబడ్డాడు. ఆ భయంకరమైన దుర్దినాలు రాక మునిపే మన వస్త్రమును కాపాడుకొందుమగాక, మన ప్రార్థనలు కాపాడుకొందుమగాక, మన పరిశుద్ధతను కాపాడుకొందుమగాక. విలువైన వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, సొగసైన వస్త్రం, అది విచిత్రమైన వస్త్రం. దేవుడిచ్చిన భాగ్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన రక్షణ, పరలోకపు మహిమతో నింపబడిన వస్త్రం కలిగిన వ్యక్తివి నీవు. ఎందుకు కాలం కదులు తొక్కుతూ ఉండగా, దేవుని కనికరం ఇంకా గుమ్మంలో ఉంటుండగా నీ వస్త్రాన్ని గురించి పశ్చాత్తాపం కలిగి, అయ్యా మరలా నా వస్త్రాన్ని నేను కాపాడుకుంటాను, జరిగిన పొరపాటు నాకు అర్థమైపోయాయి. నీ మహిమ కలిగిన వస్త్రం, ఆ పెండ్లి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం, సువాస వస్త్రం నాది చినిగిపోకుండా, చిక్కుబడిపోకుండా, రక్తమడుగులో లేకుండా, సాతాను చేతిలో పడకుండా నన్ను నా వస్త్రాన్ని కాపాడవా అంటూ ఆయన వైపు తిరగగలిగితే ప్రభు మరలా నిన్ను కనికరించబోతున్నాడు. ఆయన కనికరించడానికి ఇష్టపడుతూ ఉండగా మరలా అదిగో ఆ వస్త్ర ప్రభావం వల్ల కలిగిన దీవెనలన్నీ నీ పశ్చాత్తాపమును బట్టి మరలా నీకు దక్కునగాక. మోకరిద్దాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. నీవిచ్చిన వస్త్రపు విలువెంతో, వాసనెంతో, అది ఉంటే కలిగే ఫలితాలేమిటో ఎంత తేటగా మాట్లాడావు. నీకు వందనాలయ్యా. ప్రతిభాని రక్షణ వస్త్రం, ప్రతిభాని పెండ్లి వస్త్రం, నాయన సాక్ష్య వస్త్రాన్ని ప్రతివారు కాపాడుకునే కృప దయచేయండి. ఎవరెవరు నీ సందులో ప్రార్థనలు చేసుకుంటున్నారో వారి పట్ల కార్యాన్ని జరిగించండి. మరలా పూర్వ వైభవం కలగాలయా, పెండ్లి విందులో కనబడగలగాలయా, మరలా నీతో విందుశాలతో పాటు నిత్య నివాసంలో కడుగు పెట్టాలి ప్రభువా. అట్టి దిద్దుబాటుని కలుగ చేయండి. వ్యక్తులందరితో మీరు ముచ్చటించండి, వాక్యం ఫలభరితంగా మార్చండి, పేరు పేరున బిడ్డలను దీవించండి. ప్రతి విషయంలో మేలు దీవెన కలుగ చేసి నీ రాకడ కొరకు ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.